సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రఘువీరారెడ్డి ఇవాళ మహాత్మా గాంధీ సందేశయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. అసలు పాదయాత్ర చేయాల్సిన ఉద్దేశం ఏమిటో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, చాలా చూసిన పరిస్థితి. ఇవాళ మహాత్మా గాంధీ సందేశయాత్ర పేరుతో ఎందుకు పాదయాత్ర చేయాల్సి వస్తుంది? ఈ భూమి చంద్రుడు ఉన్నంత వరకు మహాత్మా గాంధీ ప్రతి భారతీయుడికి ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు 40 కోట్ల మంది, ఈరోజు 140 కోట్ల మంది, రేపు 200 కోట్ల మంది కూడా కావచ్చు. ప్రతి ఒక్కరికి అతనే జాతిపిత. అలాంటి మహనీయుని స్మరించుకోవాలి, రోజు స్మరించుకోవాలి. స్మరించుకోవడమే కాదు, అతని ఆదర్శాలను ఈరోజు ముందుకు తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లే ప్రయత్నంలో నెక్స్ట్ తరానికి మహాత్మా గాంధీ గారి తర్వాత ఇప్పుడు 5వ తరం స్కూళ్ళకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ వరకు కింద వరకు పాలు తాగే పసి పాపల వరకు కూడా ఈరోజు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను విస్మరించిన రోజు మన దేశానికి అరిష్టం జరుగుతుంది. అతను తీసుకెళ్ళాలి. కొంతమంది అగతాయిలు అతని మీద కూడా చెడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఏదైతే 40 కోట్ల మందిని కట్టిపడేసి ఒకే దారిన నడిపినటువంటి మహనీయునికి భిన్నంగా ఈరోజు మళ్ళీ భిన్నత్వంలో ఏకత్వం అనే దారి నుంచి ఈరోజు ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటి పక్కదారి దారి పడుతూ ఉంది. దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క బాధ, కొంతమంది ఆకతాయిలు చేస్తున్నటువంటి, మరో పక్క నా బాధ్యత కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడమే కాకుండా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి నేను వచ్చినటువంటి వాడిగా నాకు మరింత ఎక్కువ బాధ్యతగా ఉంది. అందుకోసం ఒక చిన్న ప్రయత్నం, అందరినీ రాజకీయ పార్టీలు ఈరోజు రాజకీయాలకు అతీతంగా చేస్తాను. నా ఈ యాత్రలో అందరూ వచ్చినారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా, చాలా సంతోషం. మరి ఇది రాజకీయ పార్టీలుగా మనకు భిన్నమైన అభిప్రాయాలు సిద్ధాంతాలు ఉండవచ్చు, తప్పులేదు. అది ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. కానీ మూల సిద్ధాంతం మహాత్మా గాంధీ సిద్ధాంతాలు అహింస, సత్యం, ఈరోజు అందరూ సమానవంతులు కావాలి అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో చిన్న ప్రయత్నమే ఈరోజు ఈ సందేశయాత్ర. సరే, భిన్నత్వంలో ఏకత్వం అంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ? కులాల వారీగా విడిపోయి పరిస్థితి ఎక్కడ చూసినా గందరగోళంగా ఉన్న పరిస్థితి. ఇది సాధ్యమంటారా? మహాత్మా గాంధీ గారు ఆ రోజు విద్య లేకపోయినా, గ్రామాలకు రోడ్లు లేకపోయినా, రవాణా లేకపోయినా, ఆనాడు ఫోన్లు లేకపోయినా, పత్రికలు లేకపోయినా, నిరక్షరాస్యులైనా ఆనాడు ఉన్న ఈ కులాలు మతాలు, కానీ 40 కోట్ల మందిని, అంతకుముందు కూడా స్వాతంత్ర ఉద్యమం చాలామంది నడిపినారు. కానీ మహాత్మా గాంధీ సిద్ధాంతంతోనే అందరినీ ఏకం చేయగలిగినారు. దాన్ని మనము విస్మరించద్దు, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అతను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరగాలి. అదే బాధ. అంత ఏకంగా చేస్తే ఈరోజు విభజించేటువంటి ప్రయత్నాలు జరుగుతుందని కొంతమంది చేస్తున్నారు. అది ఏమాత్రం క్షంతమేం కాదు, మంచిది కాదు. ఈ భారతదేశానికి ఏక శ్రీరామ రక్ష మహాత్మా గాంధీ సిద్ధాంతాలు. ఈ 3 రోజులు ప్రధానంగా ఏ వర్గాలతో మీరు మమేకంగా ఉన్నారు? ఆ వర్గాలు కలిసి ఏం చెప్పబోతున్నారు? ఎవరైతే ఇంకా మహాత్మా గాంధీ అందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానం కావాలి అని ఆకాంక్షించినారో, ఇంకా ఎవరైతే ఇంకా ఈ ప్రభుత్వానికి లేదా ఈ ఫలాలు, స్వాతంత్ర ఫలాలకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యం, ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకు, రాజకీయ పార్టీలకు కూడా ఒక మేలుకొలుపు, అందరూ రియలైజేషన్. అదేవిధంగా నెక్స్ట్ 5వ తరానికి, మహాత్మా గాంధీ తర్వాత 5వ తరానికి వాళ్ళకు కూడా మేలుకొల్పడాలి. ఇది మా బాధ్యతగా చేస్తున్నాం. వాళ్ళని యూత్ని, విద్యార్థుల్ని టార్గెట్ చేస్తున్నాం. దీన్ని ఏదైతే దాదాపుగా 3 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. హిందూపురం వరకు నీలకంఠాపురం నుంచి దాదాపుగా 3 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం నీలకంఠాపురంలో పాదయాత్ర ప్రారంభమైంది. దాదాపుగా హిందూపురం వరకు 52 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుంది. ప్రతిరోజు
దాదాపుగా 15 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందంటే రఘువీరెడ్డి రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తాను ఈ చిన్న ప్రయత్నంగా చేస్తున్నానని చెప్పి రఘువీరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఎక్కడ చూసినా గాంధీజీ సిద్ధాంతాల ఆశయాలను చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా రఘువీరెడ్డి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నీలకంఠపురంలో రఘువీరెడ్డి చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుండి స్పందన వస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ అతనికి ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ప్రతి వర్గాలను కలిసి వారిలో గాంధీజీ ఆశయాలను తెలియచెప్పడమే అని చెప్పి రఘువీరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సుదర్శన్ శ్రీనివాస్ నీలకంఠపురం నుంచి.